అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ వీడియోలో మోషే గురించి తెలుసుకుందాం. యెహోవా చేత నడిపించబడి సముద్రమును 2 పాయలుగా చేసి ఆ మధ్యలో నుండి ఇజ్రాయేలు ప్రజలను నడిపించి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారందరికీ ఆహారంగా మన్నాను కురిపించి బండ నుండి నీళ్లు ఇచ్చి ప్రజలందరికీ యెహోవా చెప్పిన మాట చొప్పున 10 ఆజ్ఞలు అందించిన వ్యక్తి మోషే. నిర్గమకాండంలో 1 నుండి 18 అధ్యాయముల వరకు మోషేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలను విముక్తిపరచడం చూస్తాం. 19వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుట చూస్తాం. 20 నుండి 40 అధ్యాయములలో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు మందస నిర్మాణం కోసం ఒక నమూనా చూస్తాం. యోసేపును ఎరుగని ఒక కొత్త ఫరో రాజు ఐగుప్తును ఏలు సమయం. ఐగుప్తు కన్నా యోసేపు మరియు అతని అన్నదమ్ముల సంతానమైన ఇజ్రాయేలు ప్రజలు బాగా ఫలించుట విస్తరించుట చూసి ఆ ఐగుప్తు రాజు ఐగుప్తు మీదికి వేరే రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలను వాళ్ళతో కలిసి మమ్మల్ని చంపి ఇక్కడి నుండి వెళ్ళిపోవునేమో అని భయపడి ఫరో రాజు హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నదిలో పారవేయుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. లేవి వంశస్థురాలైన ఒక స్త్రీ ఒక కుమారుణ్ణి కని అతన్ని 3 నెలలు దాచిపెట్టి ఐగుప్తీయులకు భయపడి ఇక కాపాడుట నా వల్ల కాదు అని ఒక జమ్మి పెట్టెకు జిగటి మన్నును కీలును రాసి అందులో ఆ పిల్లవాడిని వేసి నదిలో వేస్తుంది. అతనికి ఏమవునో అని తన వెంట తన అక్కను పంపుతుంది. అదే సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఆ నది వద్దకు రాగా ఆ పెట్టె కనబడును. తన పని మనుషులలో ఒక అమ్మాయిని తీసుకొని రమ్మనగా ఆ పిల్లవాడు ఏడ్చుట చూసి ఫరో కుమార్తెకు కనికరము కలిగి అతను హెబ్రీ కుమారుడు అని గుర్తించగా ఆ పిల్లవాని అక్క ఇతన్ని పెంచుటకు హెబ్రీ స్త్రీని తీసుకురానా అని అడగగా ఫరో కుమార్తె సరే అంటుంది. అప్పుడు ఆమె ఆ పిల్లవాని తల్లిని తీసుకురాగా ఫరో కూతురు ఆ పిల్లవాడిని తనకు ఇచ్చి తన కోసం ఆ పిల్లవాడిని పెంచమని చెప్పి అందుకు జీతం కూడా ఇస్తాను అని చెప్తుంది. కొంతకాలానికి ఫరో కుమార్తె ఆ పిల్లవానికి మోషే అని పేరు పెడుతుంది. మోషే అనగా నీటి నుండి తీయబడ్డవాడు అని అర్థం. ఇంకా కొంతకాలానికి మోషే పెద్దవాడైన తరువాత ఒకరోజు హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టుట చూసి ఆ హెబ్రీయుడు అటు ఇటు తిరిగి ఏడవగా మోషే ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పి పెడతారు. తర్వాత అక్కడి నుండి పారిపోయి మిద్యాను దేశంలోకి వెళ్తాడు. మిద్యాను దేశ యాజకుడైన రగుయేలు మందకు నీళ్లు పెట్టుట చూసి మోషేకు తన కుమార్తెలలో ఒక కుమార్తె అయిన సిఫోరాను మోషేకిచ్చి పెళ్లి చేస్తాడు. మోషే ఒక కుమారుడిని కూడా కంటాడు. అతని పేరు గెర్షోము. ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజు చనిపోయి మరొక ఫరో రాజు రాగా ఇజ్రాయేలుల ప్రజలతో ఇంకా కఠినమైన పనులు చేయడం మొదలు పెడతాడు. వారి మొర దేవుని వద్దకు చేరగా వారి మొర దేవుడు ఆలకించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఒకరోజు మోషే తన మామ మందను మేపుటకు దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చాడు. అక్కడ మోషే ఎన్నడూ చూడని ఒక వింతను చూసి దాని దగ్గరకు వెళ్ళగా ఒక పొద అగ్నిజ్వాలలతో మండుచుండెను. కానీ ఆ పొద కాలిపోవట్లేదు. అది ఎందుకు కాలిపోవట్లేదు అని మోషే దాని దగ్గరకు వెళ్ళేలోగా మోషే మోషే అని దేవుని స్వరం వినబడగా అందుకు మోషే చిత్తము ప్రభువా అని అంటాడు. అప్పుడు దేవుడు దగ్గరికి రావద్దు,
నీ చెప్పులు విడిచిరా, ఇది పరిశుద్ధ స్థలము అని అంటాడు. అప్పుడు దేవుడు మోషేతో, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని చెప్పుచూ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపింపమని మోషేకు చెప్పగా, వారు నా మాట వినక దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు అంటే నేను ఏమనాలి ప్రభువా అని అన్నప్పుడు, దేవుడు మోషే దగ్గర ఉన్న కర్రను పాముగా మార్చి తన చేతిని హిమము వల్లే తెల్లగా మార్చుతాడు. మళ్ళీ పాముతో పట్టుకోగా అది కర్రగా మారుతుంది. తన చేయి రొమ్మును పట్టుకోగా అది మళ్ళీ శరీరం వలె అవుతుంది. మోషే తన భార్యను తన కొడుకును గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు వెళ్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, నిప్పులతో మండుచున్నది ఆ పొద దేవుడు కాదు, యెహోవా దూత. ఇది మనం నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటాం. కానీ మోషేతో మాట్లాడేది మాత్రము దేవుడైన యెహోవా. అది నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటాం. మరియు మోషేతో దేవుడు మాట్లాడుట ఇదే మొదటిసారి. ఆ తర్వాత మోషే ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి తన అన్నయ్యను, పెద్దలను తీసుకొని వెళ్ళి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన అరణ్యములో ఉత్సవం జరిపించుటకు వెళ్ళనివ్వమని అడగగా, అందుకు ఫరో, యెహోవా ఎవరు నాకు తెలియదు అని ఇజ్రాయేలు ప్రజలతో మరింత పనులు చేపివ్వడం మొదలు పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ మోషే మరియు అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి మోషే చేతిలో ఉన్న కర్రను పాముగా మార్చుతాడు. దీనికి ఐగుప్తు శకునకాండ్లు కూడా వాళ్ళ దగ్గరున్న కర్రలను పాములుగా మార్చుతారు. కానీ మోషే చేతిలోని కర్ర అయిన పాము వాటిని తినేస్తుంది. అప్పుడు ఫరో హృదయం కఠినంగా మారుతుంది. మోషే యెహోవాకు మొరపెట్టుకోగా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను, నేను ఐగుప్తు నుండి విడిపిస్తాను, అది నువ్వు కల్లారా చూస్తావు అని మోషేను ఫరోకు దేవునిగా నిర్మించి మోషేకు అహరోనును ప్రవక్తగా నియమిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మోషేను అహరోనును ఫరో దగ్గరికి పంపగా, మోషే ఫరోతో ఇజ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వు అని అనగా, ఫరో పంపను అని చెప్తాడు. అప్పుడు మోషే, ఇజ్రాయేలు ప్రజలను విడిచిపెట్టు వరకు దేవుడు నీ మీదకు తెగుళ్లను వదులుతాడు అని అహరోను చేతిలో ఉన్న కర్రను నీటిలో కొట్టగా సముద్రమంతా రక్తంతో నిండి అందులో ఉన్న చేపలన్నీ చచ్చి దుర్వాసన వచ్చెను. అప్పుడు ఐగుప్తు శకునగాన్లు కూడా మంత్రములతో మోషే అహరోను చేసినట్టు చేయగా ఫరో రాజు హృదయం ఇంకా కఠినపరుచుకుంటాడు. ఇలా దేవుడు మోషే మరియు అహరోను ద్వారా ఐగుప్తు దేశంలో కలిగించినటువంటి తెగుళ్ళు 10 తెగుళ్ళు. అవి ఏంటంటే, మొదటిది ఐగుప్తు దేశంలో నీరు రక్తంగా మార్చబడుట. రెండవది ఐగుప్తు దేశంలోనికి కప్పలు వచ్చుట. మూడవది ఐగుప్తు దేశంలోనికి పేలు వచ్చుట. నాలుగవది ఐగుప్తు దేశంలోనికి ఈగలు గుంపు వచ్చుట. ఐదవది ఐగుప్తు దేశంలోనికి పశువులకు తెగుళ్ళు వచ్చుట. ఆరవది ఐగుప్తు ప్రజల శరీరాలపై పొక్కులు వచ్చుట. ఏడవది ఐగుప్తు దేశంలో వడగండ్ల వాన కురుచుట. ఎనిమిదవది ఐగుప్తు దేశానికి మిడతలు దండు వచ్చుట. తొమ్మిదవది ఐగుప్తు దేశంలో 3 రోజులు కటిక చీకటి ఉండుట. 10వది ఐగుప్తు దేశంలో తొలిపిల్లలు హతము చేయబడుట. ఇందులోని 10వ తెగులు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీయులతో సెలవిచ్చినది ఏమనగా, పస్కా బలినాడు యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను 2 నిలువు కమ్ముల మీదనున్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోకి సంహారకుని చొరనీయడు. ఇలాగే దేవుడు చెప్పినట్లు ఇజ్రాయేలు ప్రజలు చేయగా, ఇజ్రాయేలు ప్రజలలో ఒక్క కుమారుడైనా చావలేదు. కానీ ఐగుప్తు దేశంలోని మొదటి సంతానం, ఫస్ట్ బోర్న్ చైల్డ్ అందరూ చనిపోవడం జరుగుతుంది.
ఐగుప్తు రాజైన ఫరో మోషేను మరియు అహరోనును పిలిచి ఇక్కడి నుండి వెళ్ళండి అని వాళ్ళని వెళ్ళగొడతాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కొంత బంగారాన్ని, వెండిని కూడా తీసుకెళ్తారు. ఆ సమయంలో ఐగుప్తు దేశస్థులకు దేవుడు కనికరం కలిగేలా చేస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత మిగ్దోలు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటకు రాగా, అప్పుడు ఫరో తన హృదయమును కఠినపరుచుకొని ఇజ్రాయేలీయుల కొరకు 600 రథములను తీసుకొని పోతాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు సైన్యమును చూసి భయపడి మోషేను నిందించగా, అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. అప్పుడు మోషే సముద్రము వైపు తన కర్రను చూపగా సముద్రం 2 పాయలాయి మధ్యలో ఆరిన నేల మారుతుంది. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలంతా ఆ మార్గము గుండా ప్రయాణించి ఆ సముద్రమును దాటిన తర్వాత అదే సమయంలో ఫరో మరియు అతని రథములు ఆ సముద్రము మధ్యలోకి రాగా, మోషే తన చేయి చాపగా సముద్రము మధ్య మార్గము పోయి నీరు పొంగిపొర్లగా అందులో కొంతమంది ఐగుప్తులు చనిపోగా కొంతమంది వెనుకకు తిరుగుతారు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు కీర్తనలు పాడుతూ షురు అనే అరణ్యంలోకి వెళ్తారు. అక్కడ 3 రోజులు ప్రయాణం చేసినా కూడా వారికి నీరు దొరకదు. అలా ప్రయాణిస్తూ వారు మారాకు చేరగా ఆ మారా దగ్గర ఉన్న నీళ్లు చేదైనవి కనుక వాళ్ళు నీళ్లు త్రాగలేకపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళంతా మోషేను దూషించగా, మోషే యెహోవాకు ప్రార్థించగా దేవుడు ఒక చెట్టును చూపి దాన్ని తీసి ఆ నీళ్లలో వేయమనగా, అప్పుడు ఆ నీళ్లు మధురంగా మారగా అక్కడున్న ప్రజలందరూ ఆ నీళ్లను తాగుతారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి 2 నెలల 15 రోజుల తర్వాత ఏలీమునకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వస్తారు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తిన్న మాంసం గుర్తు తెచ్చుకొని మోషేను నిందిస్తారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా ఆహారం కొరకు మన్నాను కురిపిస్తాడు. అలాగునే మాంసాన్ని కూడా వాళ్ళ పళ్ళెంలోకి ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ నివసించిన తర్వాత ప్రయాణమై రెఫీదీములోకి వస్తారు. అక్కడ వాళ్లకు త్రాగుటకు నీళ్లు లేక మళ్ళీ మోషేను దూషించగా, మోషే వెళ్ళి యెహోవాకు మొరపెట్టగా, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని యెహోవా సెలవివ్వగా, మోషే యెహోవా చెప్పినది చేయగా హోరేబు పర్వత బండరాళ్ళ మధ్య నుండి త్రాగుటకు నీళ్లు వస్తాయి. ఆ తర్వాత అమాలేకీయులు ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వస్తారు. మోషే యెహోషువకు చెప్పి కొంతమందిని యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో మోషే తన 2 చేతుల్లో ఉన్న కర్ర పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు వారు యుద్ధం గెలుస్తారు. అతను చేతులు దించినప్పుడు అమాలేకీయులు యుద్ధం గెలుస్తారు. ఇదంతా గమనించిన అహరోను హురులు మోషేను ఒక బండరాయి మీద కూర్చోబెట్టి అటు ఒకరు ఇటు ఒకరు మోషే చేతులను సూర్యాస్త సమయం వరకు ఎత్తి పట్టుకోగా ఇజ్రాయేలీలు యుద్ధం గెలుస్తారు. ఆ తర్వాత మోషే అక్కడే దేవునికి ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెడతాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీయులంతా సినాయి అరణ్యంలోకి వస్తారు. అప్పుడు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన మాట ప్రకారం ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఒప్పందం చేసుకొని ఉరుములతో మెరుపులతో మోషేను సినాయి కొండ మీదకు పిలుచుకొని మోషే యెహోవా చెప్పినట్టు 10 ఆజ్ఞలు రాసుకుంటాడు. ఆ 10 ఆజ్ఞలు ఏమిటంటే, మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
రెండవది విగ్రహారాధన చేయరాదు, వాటికి సాగిలపడి పూజించకూడదు. మూడవది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అనుసరింపకూడదు. నాలుగవది విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవది నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవది నరహత్య చేయకూడదు. ఏడవది వ్యభిచరింపకూడదు. ఎనిమిదవది దొంగలించకూడదు. తొమ్మిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పదవది నీ పొరుగువారి దగ్గర దేనినైనను ఆశింపకూడదు. మోషే కిందకి వచ్చి ఆ 10 ఆజ్ఞలు వినిపించగా ఇజ్రాయేలు ప్రజలంతా దానికి అంగీకరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఉదయమున మోషే మళ్ళీ పర్వతం మీదకి వెళ్ళగా 40 రోజులు యెహోవా మోషేను అక్కడే ఉంచి ప్రత్యక్ష గుడారం గురించి, మందసం గురించి, కరుణపీఠం గురించి, బలిపీఠం గురించి, ద్విపవృక్షం గురించి, యాజకులు ధరించు వస్త్రముల గురించి చెప్తాడు. అలాగునే 10 ఆజ్ఞలు కలిగిన 2 శిలాపలకాలను మోషేకిచ్చి పంపుతాడు. 40 రోజులు మోషే రాకపోయేసరికి మోషే ఏమయ్యాడో అని యెహోవా పేరిట బంగారంతో కూడిన ఒక దూడ విగ్రహాన్ని చేసి పూజించడం మొదలు పెడతారు. మోషే కిందకి వస్తుండగా వాళ్ళందరినీ చూసి కోపంతో తన చేతిలో ఉన్న శిలాపలకాలను పగలగొడతాడు. ఆ విగ్రహాన్ని కాల్చి పొడి చేస్తాడు. ఆ తర్వాత వారు సీను అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ అక్క అయిన మిరియాము చనిపోతుంది. అక్కడ వాళ్లకు త్రాగుటకు నీళ్లు లేక మరలా వాళ్ళు మోషేను విసిగించినప్పుడు మోషేకు దేవుడు ప్రజలందరినీ సమకూర్చి నేను చెప్పిన బండ దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొని ఆ బండ దగ్గర నీవు మాట్లాడినప్పుడు నీళ్లు వస్తాయి అని చెప్తాడు. దేవుడు చెప్పినట్లు మోషే ప్రజలందరినీ సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి ఆ బండను 2 సార్లు కర్రతో కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి. అప్పుడు ఆ నీళ్లు అందరూ తాగుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మోషే పైన మళ్ళీ ప్రజలు సనుగగా దేవుడు ప్రజలలోకి విషసర్పాలను పంపుతాడు. అప్పుడు ప్రజలందరూ వారి తప్పును వారు తెలుసుకొని మోషే దగ్గరకు రాగా దేవుడు మోషేతో చెప్పినట్లు ఒక ఇత్తడి సర్పమును చేసి ఒక స్తంభానికి కట్టమని చెప్తాడు. అలా మోషే చేసినప్పుడు పాము కాటేసిన వాళ్ళందరూ ఎప్పుడైతే ఇత్తడి పామును చూస్తారో వారిపై ఆ విషం పనిచేయదు. కొంతకాలానికి దేవుడు మరలా ముందు ఇచ్చినట్లే 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలను మళ్ళీ మోషేకు ఇచ్చి దాన్ని మందసంలో పెట్టమని చెప్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మోషే చనిపోగా మోయాబు దేశంలోని లోయలో పాతిపెడతారు. మోషే బ్రతికిన దినములు 120 సంవత్సరములు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇజ్రాయేలు ప్రజలందరినీ దేవుడు మోషే ద్వారా కానానుకు నడిపిస్తాడు. యెహోవా చేత నడిపించబడి సముద్రమును 2 పాయలుగా చేసి ఆ మధ్యలో నుండి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నడిపించి వారందరికీ ఆహారముగా మన్నాను కురిపించి బండ నుండి నీళ్ళు ఇచ్చి ప్రజలందరికీ యెహోవా చెప్పిన మాట చొప్పున 10 ఆజ్ఞలు అందించడం, ఇంత గొప్పగా దేవునికి నమ్మకంగా నడిచిన వారు ఎవ్వరూ లేరు. అందుకే దేవుడు మోషేను అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనం సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటాం.